బీహార్లో తెలంగాణ స్ట్రాటజీ పాట్నాలో సిడబ్ల్యూసీ సమావేశం. బీహార్ ఎన్నికలు ఓటు చోరీపై ప్రధాన చర్చ. రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ హాజరు. అయితే ఏడాది చివరిలో బీహార్ ఎన్నికలు, తెలంగాణలో ఎలక్షన్ ముందు ఇలాగ భేటీ, విజయం దిశగా అడుగులు, అదే వ్యూహంతో ముందుకు. మోదీ అవినీతి పాలన ముగింపునకు ఇదే నాంది, ఓటు చోరీలను వదలొద్దన్న మల్లికార్జున ఖర్గే అంటూ యాక్చువల్గా బీహార్ పోయి వీళ్ళు మీటింగ్ పెడుతురు కదా. ఈ స్ట్రాటజీ అంటే తెలంగాణ స్ట్రాటజీ అంటారు. తెలంగాణ స్ట్రాటజీ అని వాళ్ళకి ఇట్లా అర్థమైపోతాయి. అంటే 6 గ్యారంటీలు 100 రోజులలో చేస్తామని ఎగబెట్టిరని తెలిస్తే, ఇంకెన్ని 13 హామీలు చేయలేదని తెలిస్తే, కొన్ని చేసి కొన్ని విడిచిపెట్టారని తెలిస్తే, 400 హామీలు అసలు ముట్టుకోలేదని తెలిస్తే, రుణమాఫీ సగం చేసి ఎగబెట్టారని తెలిస్తే, రైతు బంధు సగమే ఇచ్చారని తెలిస్తే గనక వాళ్ళు ఓట్లేస్తారా ఇంకేమేస్తారో క్లారిటీ వస్తుంది. మనకు నిన్న మొన్న కూడా ఎవరు మన పీకే ప్రశాంత్ కిషోర్ మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నాం మనం. పీకే ఏమన్నాడు, ఎట్లా వస్తాడు ఈయన రేవంత్ రెడ్డిని మేము తరిమి కొడతామని చెప్పిండ్రు. ప్రజలు బీహార్ ప్రజలని అవమానిస్తూ మా దగ్గరకు వచ్చి ప్రచారం చేస్తాడా, తెలంగాణలో ఏం చేసిండో చెప్పమని చెప్పి డైరెక్టర్ ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటలు మనం ఉన్నాయి సోషల్ మీడియాలో. నేను వినిపిస్తా, చూపిస్తాను మీకు. అది ఆయన అన్నాడు కూడా. ఇగో పీకే ఏమన్నాడు అంటే, రేవంత్ రెడ్డిని చూడండి మీరు. ఇంకా గతంలో కూడా అన్నాడు, మమ్మల్ని అవమానించి మా డిఎన్ఏని అవమానించినటువంటి రేవంత్ రెడ్డి ఎట్లా వస్తాడు, ఇక్కడ ఎట్లా ప్రచారం చేస్తాడని చెప్పి అక్కడ అసలు రేవంత్ రావద్దు అన్నట్టుగా మాట్లాడినటువంటి మాటలు ఇక్కడనే ఉన్నాయి. ఇగో लेकिन मैं राहुल गांधी से कई महीनों से कह रहा हूं आप लोगों के माध्यम से कि राहुल गांधी के पार्टी के कांग्रेस के मुख्यमंत्री, तेलंगाना के मुख्यमंत्री ने रेवंत रेड्डी ने कहा कैमरे पर कि बिहार के लोगों के डीएनए में मजदूरी करना लिखा है, ये बिहार के लोग मजदूरी करने के लिए पैदा हुए हैं। तो राहुल गांधी को पहले ये बताना चाहिए कि रेवंत रेड्डी जो उन्हीं का लाडला मुख्यमंत्री है, उसके बाद से वो सहमत हैं कि नहीं है, और अगर सहमत हैं तो बताओ, और नहीं सहमत है तो उस मुख्यमंत्री पर क्या कार्रवाई किए हैं, उसके लिए माफी मांगेंगे कि नहीं। अगर बिहार के लोग मजदूरी करने के लिए पैदा हुए हैं तो बिहार में वोट मांगने काहे आ रहे हो तेलंगाना। ఆయన అన్న మాట ఏంటంటే, బీహార్ కే లోగ్ అంటే బీహార్ ప్రజలని ఖాళీ కూలీలుగా మాత్రమే వర్ణించేటువంటి రేవంత్ రెడ్డి, మాట్లాడే రేవంత్ రెడ్డి ఓటు అడగ నీకు ఎందుకు వచ్చిండు, ఎందుకు వస్తున్నాడు, మేము తరిమి కొడతామని డైరెక్ట్ గా ప్రశాంత్ కిషోర్ అంటున్నాడు. ఇది చూసారు కదా, అది లేటెస్ట్ ఒక నేషనల్ మీడియాతో మాట్లాడినటువంటి మాటలు. అది ఇక వేరే ఛానల్ మాట్లాడింది కాబట్టి నేను చూపెట్టలేదు, బట్ వినిపించిన. సో అది ప్రశాంత్ కిషోర్ అంటే ఎట్లా వస్తున్నాడు అన్నారు. అందుకే ఇక్కడ స్ట్రాటజీ అక్కడ అంటే, ఇక్కడ స్ట్రాటజీ కనుక అక్కడ ప్లే చేస్తే, ఇక మన గతం గుర్తుంది కదా, ఢిల్లీ గుర్తుంది కదా, మహారాష్ట్ర యాదికుంది కదా, హర్యానా యాదికుంది కదా, ఇదేమైతుందో చూసుకోరు. ఇక ఇంతకు మించి ఇంకా ఉదాహరణలు నేను ఏం చెప్పా. ఇక పోయిండ్రు కదా, ఇట్లనే పోయిండు కదా రేవంత్ రెడ్డి, పోయి మీకెందుకు నేను గెలిపిస్తాను తిరిగి వచ్చాడు. ఈడ ఏం చక్కగా పొడిచిర్రు, ఇక్కడ చక్కగా ఏం ఉద్ధరిచ్చారని చెప్పి ఆడికి వచ్చారని డైరెక్ట్ గా ఆడ 3 రాష్ట్రాలలో ఈయన ఏడైతే పోయి అడుగు పెట్టిండో ఆడ నాశనమే చేసొచ్చాడు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, బీహార్ ఎన్నికలల్లో ఎట్టి పరిస్థితులల్లో అది రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తానని నేను చెప్పేది. రేవంత్ రెడ్డి ప్రచారం చేయకపోతే కనీసం కొన్ని సీట్లు కొన్ని ఓట్లను వస్తాయి. రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే బీహార్ లో ఓడిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు, ఎందుకంటే గతంలో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన నమ్మే పరిస్థితి లేదు. కావాలంటే తెలంగాణలో ఎంత బాగా చేసిరో ఒకసారి అడిగి చూడమనుర్రి ఆ బీహార్ ప్రజల్ని. ఇక్కడ కూడా చాలా మంది ఉంటారు కదా బీహార్ వాళ్ళు, అలాగే తెలుసు కదా ఇక్కడ ఏం చేస్తుండ్రు, దాన్ని బట్టి చెప్పొచ్చు. హలో అన్న, నమస్తేనే. ఫైన్ అన్న, బాగున్నా. చెప్పన్నా అన్న, ఎక్కడి నుంచి అన్న చెప్పండి. అయితే ఇప్పుడు రాట్లే ఎప్పుడు పోతున్నా వీళ్ళు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. 1,60,000 కట్టినా, తీసుకొని బయట నుంచి తీసుకొచ్చి పై డబ్బులు కట్టేస్తే మాఫీ అయిపోతుంది అంటే 1,60,000 కట్టినా. అదేనే పైన కడితే చేస్తా అని చెప్పిన దొంగ ఇలా చెయ్యట్లేదు అని అంటున్నారు రైతులు. మరి ఏం చేద్దాం చెప్పురి. ఇప్పుడు పైన ఉన్నాయి కట్టమంటారే కదా కట్టినాం, లేకపోతే మనం ఎందుకు కడుతుంటివి. అందులో మళ్ళీ నువ్వు కూడా ప్లస్ పాయింట్ కట్టాలని, పై డబ్బులు కట్టేస్తే ఇచ్చేసారని చెప్పిన కాబట్టి రోజు చూస్తా ఉన్నా యూట్యూబ్. అదేనే ఇప్పుడు ఆయన ఏం చెప్పిండు, పైన ఉన్న వాళ్ళకి ఒక్కడికి కూడా కాలేదు. నేను నిన్న కూడా ఒక ఎమ్మెల్యేతో ఇంటర్వ్యూ చేసిన, పైన కట్టిన వాళ్ళకి ఎవరికి రాలేవు, కానీ వస్తుందని చెప్పింది వాళ్ళే కదా. మంత్రి చెప్పిన మాటలు వినే కదా మనం కట్టింది. నేను ఎక్కడ కట్టమనలేదు అన్న, నువ్వు నాకు బదనాం చేయకు. నేను ఎక్కడ కూడా పైన పైసలు కట్టుండ్రి అని అనలే. కట్టిన వాళ్ళు ఉంటే మనం డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి, మనం కోర్టులో పిల్లేస్తున్నామని చెప్పిన అంతే. అంతేగాని నేను ఎందుకు కట్టమని చెప్తా పైసలు ఉట్టిగా. ఏదైనా రెన్యువల్ చేసుకోండి ఖచ్చితంగా అని చెప్పినాం. రెన్యువల్ లేకపోతే కూడా ప్రాబ్లం అవుతుంది అన్నాం. బట్ ఇప్పుడు వీళ్ళైతే పైన ఉన్నాయి కడితే ఇస్తామని చెప్పిరు. మరి సరే అన్న, ఎక్కడి నుంచి మీరు? ఓకే 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 సరే అన్న, ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇక చూసిరు కదా. సో మొత్తానికి ఆయన బీహార్ ఎన్నికలకు పోతే మాత్రం నిజంగా రేవంత్ రెడ్డి కోసానికి ఎదురు చూస్తుండు. ప్రశాంత్ కిషోర్ కూడా ఏమంటుండంటే, ఆయనకి ఇప్పుడు పెద్ద అస్త్రం ఇది. రేవంత్ రెడ్డి లాంటోడు వస్తే
ఇక్కడ జరిగిన పనులు అవన్నీ పీకేకి ఎరక కాబట్టి ఆల్రెడీ తెలంగాణ అట్లే ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలతో ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి గతంలో బీఆర్ఎస్తో కూడా పనిచేస్తాడు అని చర్చలు కూడా జరిగినాయని విన్నాం. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని కూడా గెలిపించే ప్రయత్నం జరిగింది, అదంతా కూడా చూసినాం. ఒకసారి జగన్ వాడుకుంటూ ఒకసారి చంద్రబాబు వాడుకుంటూ, అది వేరే విషయం. అయితే పీకేకి పూర్తిగా ఇక్కడ ఆఫీస్ కూడా ఉంటుండే హైదరాబాద్లో. సో ఆయన హైదరాబాద్ నుంచి పూర్తి డేటా తీసుకుంటాడు, ఇక్కడ నుంచి జరుగుతున్న పనులు అండ్ జరిగిన పనులు, ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి అంటే ఈ హామీలు ఈ పథకాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని పట్టుకొని ప్రశాంత్ కిషోర్కి ఎలా ఎంత మంచి అవకాశం అంటే రేవంత్ రెడ్డి లాంటి వాడు వస్తే ఈయనను చూపించి బూచిగా రేవంత్ రెడ్డిని చూపించి బీహార్ ఎన్నికల్లో వాళ్ళు గెలుచుకుందామని చూస్తూ ఉన్నారు. డెఫినెట్ గా వాళ్ళకి అది ప్లస్ అవుతుంది. నేనేమంటారు, రేవంత్ రెడ్డి పోకపోవడం బెటర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ పోయిన ఎన్నికలకే దిక్కులేదు, ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోయిండు. ఏమైంది? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చూసినాం మనం. అదంటే గ్రాడ్యుయేట్ అంటే సరే తీన్మార్ మల్లన్న గెలిచాడు, ఇంకో ఎమ్మెల్సీ ఇక్కడ ఇంకో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది కదా, అది సిహెచ్ అంజిరెడ్డి గెలిచాడు. మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బాయ్, టీచర్ ఎమ్మెల్సీ బాయ్. మరి మీరు అన్న తర్వాత మీరు ప్రచారం చేస్తే ఎంపీ సీట్లు కూడా 8 వచ్చాయి. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి మీ సొంత జిల్లాల మహబూబ్నగర్ జిల్లాల మరి అక్కడ కూడా ఓడిపోయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో. సో ఇట్లా జరుగుతున్నప్పుడు ఇంకా అక్కడికి వస్తే ఐరన్ లెగ్ లెక్క కాబట్టి ఖచ్చితంగా రావాలని కోరుకుంటారు వాళ్ళు. రానియమని చెప్తారు కానీ రావాలని కోరుకుంటారు. వాళ్ళకి కావాల్సింది కూడా రేవంత్ రెడ్డి గారికి పోవడమే. సో ప్రశాంత్ కిషోర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ రేవంత్ రెడ్డి ఓన్లీ. ఈయన కాలు పెడితే డెఫినెట్గా అది వాళ్ళకి చాలా ప్లస్ అవుతుంది. కొన్నిసార్లు అట్లా జరుగుతాయన్నమాట.